వందనాలు, అందరికీ వందనాలు. మీ కృపాక్షంలో కలుగును బట్టి కలుగును కాక. మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నామమ్మా. అందరూ క్షేమంగా ఉండాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పేతురు పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక. కాబట్టి మీరు మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారి యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయిస్తున్నాను. కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞానశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపరంపర్యము అయిన మీ ప్రవర్తనకు విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషము నిష్కళంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతే విమోచించుతని మీరు ఎరుగుదురు కదా. అయితే మనం లోకంలో ఉన్నంతకాలం కూడా యేసుని మనం నమ్ముకున్నాం కాబట్టి ఆత్మతో సత్యముతో మనం ఆరాధించే వాళ్ళగా ఉన్నాం. మనం లోక సంబంధం వాటి వైపు మనుషులు పెట్టక దేవుని యందు నిరీక్షణ విశ్వాసంతో మనం స్థిరపడి ఆయన రాకడికి ఎదురు చూసేటువంటి ఆత్మస్థితి కలిగినటువంటి ఆత్మపూర్ణులుగా మనం జీవించాలని ఆయన ఆశ. ఇది రాకడి దినాలు దుర్దినాల్లో ఉన్నాం. మనం ఎక్కడ చూసినా మనకు భయంకరమైనటువంటి సందేశాలు వార్తలే, మనకి ఎక్కడ చూసినా ఆందోళనే, మనసులో శాంతి సమాధానం ఉండట్లేదు. ఎక్కడ చూసినా లోకంలో ఇగో కరోనా వ్యాధి వల్ల ప్రపంచం అంతా అల్లకొల్లోలంగా తల్లకిందలైపోతున్నారు జనం. ఎటు చూసిన భయంకరమే, ఎక్కడెక్కడ స్తంభించిపోయింది లోకం అంతా, ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. కనుక మనం ఎంతో ప్రార్థనలో ఆయన ఆలయాలు మూతపడి ఉన్నాయి. ప్రార్థనలో మనం అత్యాసక్తి కలిగి ఆత్మపూర్ణులుగా మనం మార్చబడి ఏ విషయానికి మనం భయపడక ఆత్మయందు మనం సంపూర్ణ అవటానికి ఆయన రాకడికి ఆయత్తపడటానికి ఈ చిన్న చిన్న శ్రమలకే మనం భయపడక ఇంకా మనకు ముందు ఎందు యేసునామలో మనకి ఎన్నో భరించవలసిన శ్రమలు ఉన్నాయి. 7 ఏళ్ళు మహాశ్రమలకు ముందు చిన్న మనకు గుర్తింపు మాత్రమే, నెరవేర్పులు మాత్రమే కానీ మనకు మన హాని చేసేవి కాదు. ఆయన ఎందు మనం ఎవరైతే మనం జీవించుతున్నామో భయపడక ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారుగా మనం స్థిరపడి విశ్వాసములో నిరీక్షణలో బలపడాలనేదే మనకు ఆశ. దేవుని యందు ప్రభు స్తోత్రం. దేవుని యందు చూడండి అమ్మ, పత్రికలో పేతురు పత్రికలు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇదిగో మేము ముఖ్యం ఏర్పరచబడినది అమూల్యమైన మూలరాతికి సియోనులో స్థాపించుతున్నాను. ఆయన ఎందు విశ్వాసముంచి వాడు ఏమాత్రమును సిగ్గుపడడు. మనం ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా మనం భయపడక్కర్లేదు. తండ్రి మనకి తోడుగా ఉన్నాడు. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ తండ్రి మనం ఆదరించేవాడే ఉన్నాడు. వ్యాధి వచ్చినా రానివ్వండి, బాధ వచ్చినా రానివ్వండి, ఆయన ఆత్మస్థితిలో ఎదగటం, ఆయన రాజ్యాన్ని చేరుకోవటం నిజమైన క్రీస్తులకి నిత్యమైనటువంటి మనకి నిరీక్షణ. అది ఆత్మస్థితిలో మన పరిపూర్ణంగా ఉండాలి. భయపడకుండా నిరీక్షణ కలిగి ఉండాలి. మనం అటువంటి ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యానికి వారసత్వ హక్కు మనం సంపాదించుకోగలుగుతాం. ఇల్లు కట్టువాడు ఏ రాతి నిషేధించరో అదే మూలకు తర్రాయను. అంటే ఆనాడు యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఆయన మనకు అక్కర్లేదు. ఆయన సిలువేయండి అని చెప్పి ఆయన దగ్గర ఉన్న రొట్టెలు తిన్నవాళ్ళే సిలువేయమని ప్రభు ఆయనకి రాళ్ళు విసిరిన వాళ్ళుగా ఉన్నారు. రొట్టెలే రాళ్ళుగా మారినాయి. ఆయన శరీరం అంతా నలగొట్టబడింది. ఎందుకంటే ఆయన ఒక రక్తంతోనే మనం విమోచించబడ్డాం. ఆయన ఆత్మస్థితిలో మనం ఎదగాలంటే ఆయన ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని చెప్పారు కదా ప్రభు. ఆయన మాట మనకి ఎదవాకు. ఆయన మాట సత్యం, అవును కాదు అంతే. ఆయన మాటల్లో పొల్లైనా సున్నైనా ఉండదని మనకు తెలుసు. వాక్యం చదువుతున్నాం, మనం అర్థం చేసుకుంటున్నాం, వాక్యంలో మనం బలపడుతున్నాం, వాక్యానుసారం జీవించాలని ఆశపడుతున్నాం. అట్టి ఆత్మస్థితిలో మనం ఉన్నప్పుడు మనకి ఎలాంటి భయము, మనకి పిరికితనం కానీ, పిరికివారు పరలోక రాజ్యానికి వారసులు కాదు. మన భయం కానీ పిరికితనం కానీ ఉండకూడదు. ధైర్యముగా ఆత్మస్థితిని మనం పోరాడాలి. చూడండి, మన మనుషులతో కాదు పోరాటం, వ్యాధితో పోరాటం అన్నారు. అలాగే మనం మన శరీరంతో కాదు పోరాటం ఉంటుంది. మనకి జయించాలి.
ఆత్మ పోరాటం ఉంటుంది, జయించాలి. అంధకార శక్తులతో పోరాటం ఉంటుంది, లోకనాథులతో పోరాటం ఉంటుంది. మనం అన్ని జయించినప్పుడే నిజమైనటువంటి ఆత్మస్థితిగా నిఖారైనటువంటి క్రైస్తులుగా మనం మార్చబడతాం. వేషాదాన్ని క్రైస్తత్వం కానీ మనం వేషాదాన్ని క్రైస్తత్వం ఉంటే మనలో మనం పరలోకానికి చేరలేం. ఆత్మస్థితిలో మనం ఎదగపోతే మనం పరలోకానికి చేరలేం. ఆయనకి ఇష్టమైన జీవితం మనలో ఉన్నప్పుడే వేషాదాన్ని క్రైస్తత్వం మనలోంచి తీసివేయాలి. నిఖారైన క్రైస్తులుగా మనం బలపడాలి, ఆత్మస్థితిలో ఎదగాలి. వెళ్ళిపోండి, శ్రమలే హారం మనకి. అట్టి శ్రమల్లో మనం బలపడటం, శ్రమల్లో విశ్వాసులు నిరీక్షణలో స్థిరపడటం నిత్య జీవానికి వెళ్ళటానికే. ఇక్కడ ఏది సంపాదించినా, ఏది చూసినా, ఏది విన్నా, ఎంత సంపాదించినా అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. అలాగని మనకు కష్టపడొద్దని చెప్పలేదు భగవంతుడు. ప్రభు మనల్ని కష్టపడి తినమన్నాడు, వద్దని చెప్పలేదు కదా, కష్టపడమన్నాడు. మనకు కావాల్సిన శరీరానికి కావాలి, మనకు కావాల్సిన పోషణ మనం సంపాదించుకోవాలి, కష్టపడి తినాలి, తినొద్దని చెప్పలేదు. కానీ అత్యాశ, దురాశ, అజ్ఞానం, అవివేకం, అస్థిరం, మూర్ఖత్వం, బుద్ధిహీనత ఇవి మనం విడిచిపెట్టాలి. మన అజ్ఞానంలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. అంధకారంలో ఉండే వెలుగును చూస్తున్నాం అనుకుంటున్నాం, బుద్ధిహీనతలో ఉండే చాలా బుద్ధిమంతులు అనుకుంటున్నాం. మనం అంధకారం నుంచి వెలుగు అనుకునేటువంటి మన స్థితిలో మనం ఉన్నాం. ఇప్పుడు ఇంకా మనం నిజంగా చెప్పాలంటే మనకి ఇంకా కళ్ళు తెరవబడలేదు, ఆత్మనేత్రాలు మనకి తెరవబడలేదు. ఆత్మీయనేత్రాలు మనం తెరవబడి ఉంటే మన నిజమైన నిఖారైన విశ్వాసులు అయి ఉంటాం. మన మనోనేత్రాలతో ఆయన చూస్తాం. ఆయన మన హృదయంలో మనల్ని ఆయన స్థానాన్ని ఇచ్చుకుంటాం. మన హృదయం నుండి ఆయన నింపబడి ఉంటాడు. మనం ఏ మాట మాట్లాడినా, ఏ చూపు చూసినా, ఏది విన్నా అంతా మనకంత మహిమకరంగానే ఉంటుంది. అట్టి ఆత్మస్థితులు ఎదగాలని ఇప్పుడు మన క్రైస్తవులందరూ కూడా ఈ ప్రపంచానికి క్రైస్తవులే ఒక కోట. మన ప్రార్థనలు ఎలాగ ఉండాలంటే, మనం చూడండి, పేతురు గారి చెరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఎలా ప్రార్థించారు? అత్యాసక్తితో ప్రార్థించారు. అప్పుడు చెరసాల సంఖ్యలు విడిపోని. మరి ఇప్పుడు ఈ వ్యాధులున్నా, బాధలున్నా, కరోనా వ్యాధున్నా, మరి సంఘాలు కూడా అలాగే నిజంగా అంత అత్యాసక్తితో ఉపవాసం ఉండి మరి అంత ప్రార్థన మన క్రైస్తవులందరూ చేస్తే కనుక మరి ఈ కరోనా వ్యాధి అంతం అవదా? ఈ దేశాన్ని ఎంత కబళించేస్తుందే ఈ కరోనా వ్యాధి. ఈ వ్యాధి నుంచి మనం విడుదల పొందలేమా? దేశానికి వచ్చి ఎంత ఈ కరోనా వ్యాధిని అంతం చేయలేడా ప్రభు? మనలోనే ఉంది బలహీనత. మనలో బలహీనత ఉండబట్టే ప్రార్థనలో అత్యాసక్తి మనం చేయలేకపోతున్నాం. గంట కూర్చొని ప్రార్థన చేయలేం, గంట కూర్చుని మనం ధ్యానించలేం ప్రభుని. ఏదో కొంచెం చదివి, ఒక పేజీ చదివి, కొంచెంసేపు చదివి అక్కడ పక్కన పెట్టి ప్రభువా తండ్రి అని పక్కన మూసేయటమే తప్ప నిజంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినట్లయితే, మన హృదయాన్ని కుమ్మరించినట్లయితే, మన హృదయాన్ని కుమ్మరించి మన కఠిన హృదయం కరిగినట్లయితే, మన కన్నీళ్ళు దార ప్రవాహాన్ని వెళ్ళినట్టయితే నిజంగా ప్రభు మనకే ఎంత స్వస్థత, ఎంత ఆదరణ, ఎంత శక్తి, మనకి ఎంత ఆశ్చర్యమైనది. మనకి ఈ వ్యాధి ఆయనకి ఇదా సర్వశరీరకు దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండినా మీరు ఏదైనా అడిగితే పొందుకుంటారని చెప్పాడైనా నమ్మటం ఏమని సమస్తము సాధ్యమే అన్నాడు. దేవునికి అసాధ్యమా? కాదు. ఆయన అద్భుతాలు ఎన్ని ఉన్నాయి, మహిమకార్యాలు ఎన్ని ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని చేశాడు ఆయన. మన బైబిల్లో మనం చదువుతున్నాం. ఒకటా రెండా వేల వాగ్దానాలు ఇచ్చాడు మనకి. ఈ వాగ్దానాలు పట్టి మనం అడిగే ఆత్మశక్తి మనకు లేదు. ఈ వాగ్దానాలు బట్టి మనం ప్రార్థించే స్థితి మనలో లేదు. లేకపోతే ప్రతి చిన్న విషయానికి మనం భయపడుతున్నాం, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోతున్నాం, ప్రతి చిన్న వ్యాధి వచ్చిన, బాధ వచ్చిన కంగారు పడిపోతున్నాం. ఎందువల్ల? మనలో ప్రార్థన శక్తి లేక, మనలో బలమైన ఆసక్తి లేక. ప్రార్థన శక్తి ఉంటే, అంత అత్యాశక్తి కలిగిన ప్రార్థన మనమే చేస్తుంటే వ్యాధి ఒక లెక్క కాదు. ఆ శక్తి లేదు. ప్రపంచానికే క్రైస్తవులకు కోట. ఈ కోట కలిగినటువంటి క్రైస్తత్వానికి ఎంత ఆధిక్యత ఉందో ఆ పరలోక రాజ్యాన్ని మనం తెలుసుకుంటే, ఆ ప్రకటన గ్రంథం మీరు పేరుని చదివినట్టయితే, ఆ మన యొక్క ప్రకటన గ్రంథంలో నుంచి మనకున్నటువంటి ఎంత ఆ జీవకిరీటలు ఎవరి కోసం తయారు చేసాడు? మన కోసమే కదా. విశ్వాసులు మన కోసమే. ఈ జీవకిరీటం ఇస్తే ఇదిగో దీన్ని రాసి పెట్టున్నాడు కదా 12వ అధ్యాయంలో 11 వచనంలోను, నీకు జీవకిరీటం ఇచ్చేదను, సంగమ్మతో ఆత్మ చెప్పుచున్నమాట చెవి గలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని చెందడు. నీకు భయపడకో, నువ్వు ధైర్యంగా ఉండు. ఆత్మ విషయంలో, ప్రార్థన విషయంలో నన్ను ఆశ్రయించు, నా శక్తి పొందుకో. ఆత్మ విషయంలో నా శక్తి పొందుకుని ధైర్యంగా ఉండు. నీకు నీ జీవకిరీటం మరణం వరకు ఉండు, నీకు జీవకిరీటం ఇస్తాను. నువ్వు ప్రభు వాగ్దానం ఇది. నువ్వు నేను మాట్లాడిన మాట కాదు, నువ్వు నేను చెప్పుకునే మాట కాదు. ఇది ప్రభు ఇచ్చినటువంటి ఆన్సర్ మనకి. ఇది
రేపు రేపు చీర రాబోతుంది. ఆ రేపు చీరలో మనం ఎత్తపడాలంటే ఏ స్థితిలో ఉండాలి? మరి 10 మంది బుద్ధి కనుకలు ఉన్నారే, మరి 5 ఎత్తపడి 5 ఉండిపోవడానికి కారణం ఏంటి? 5 సిద్ధపాట్లో ఉన్నారు కనుక ఎత్తపడ్డారు. వాళ్ళు సిద్ధ మనసు కలిగి ఉన్నారు. ఆత్మవిషయంలో అత్యాసక్తి కలిగి ప్రార్థనలోను వాక్యంలోను బలం పొందుకుని ఉన్నారు. అందుకని వాళ్ళు 5 మందిని ఎత్తబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. ఆ స్థితిలో మనమే ఉంటే రేపు 7 మహాశ్రమలో మన పరిస్థితి ఏంటి? మనం ఏం తట్టుకోవాలి? ఇప్పుడు ఈ కరోనా వ్యాధి వచ్చిందని తలకిందులు అయిపోతున్నాం, బాధపడిపోతున్నాం. మరి ఆ స్థితి వచ్చిన మన పరిస్థితి ఏంటి? మనలో నిరీక్షణ ఉందా? మనలో విశ్వాసం ఉందా? మనలో మరి అత్యాసక్తి కలిగిన ప్రార్థన ఉందా? మరి ఆ స్థితి మనం గమనించుకుని మన ఆత్మనామే పరిశోధించుకుని నేను ఏ స్థితిలో ఉన్నానో, నా మాటలు ఎలా ఉన్నా, తలంపులు ఎలా ఉన్నా, ఉద్దేశాలు ఉంది, నా ఊహ ఎలా ఉంది, నేను ఏ విధంగా నడుపుతున్నాను, నేను ఏ విధంగా నేను బ్రతుకుతున్నాను, నా మాట నాకు ఎలా ఉంది, ప్రభుకి ఇష్టంగా ఉన్నానా, వాక్యానికి అనుసరించి జీవించుతున్నానా, వాక్యం నాలో ఉందా? ఇటువంటి ఆత్మీయ స్థితి కానీ ఆలోచనలు మనకు ఉన్నట్టయితే అలాంటి ప్రార్థన అత్యాసక్తి గల ప్రార్థన చేస్తే పేతురు సంఖ్యలు విడిపోని కేవలం ప్రభుకి ఇది ఒక లెక్క. ఈ కరోనా వ్యాధిని అంతం చేయడానికి అంటే మనలో ప్రార్థన శక్తి లేదనే కదా. ఆ ప్రార్థన కావాలి కదా మనకి, బలమైన ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన, ఆత్మ ప్రార్థన. ప్రభువే చెప్పారు, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించండి, పూర్ణ విధముతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తి, పూర్ణ బలముతో ఆరాధించండి. మరి ఆయన చెప్పిన ఆరాధన ప్రార్థన మనం చెయ్యాలి కదా. అప్పుడేగా మన పరలోక రాజ్య జీవకిరీటాలు పొందుకుంటాం. మరి అసలు ప్రభుని నమ్ముకుంటాం ఎందుకు? ఇక్కడ సంపాదన కోసమా? ఇక్కడ అంతస్తులు కాదు, ఇక్కడ ఆస్తులు కాదు, ధనం కాదు, మన అందం తీసుకెళ్దాం, ఔశ్వర్యం తీసుకెళ్దాం, మనలో ఏది తీసుకెళ్దాం పరలోక రాజ్యం. ఇదిగో ఇప్పుడున్నటువంటి ఈ యొక్క స్వర్ణలో ఉన్నటువంటి సంగపు దూతం ఎలాగో రాయి, మొదటివాడు కడపటవాడినై ఉండి మృతుడయ్యి మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమయం దరిద్రత నేను ఎరుగుతున్నా. అయినా నువ్వు ధనవంతుడివే, ఇక్కడ ధనవంతుడు అక్కడ దేగంబరుడే, అయినా నువ్వు ధనవంతుడివే. యూదులు కాకే మీరు ఊదులని చెప్పుకుంటున్నారు. మన ప్రార్థన పనులు మేము క్రైస్తవులం, ఎక్కడికైనా వెళ్తే మీరు ఎవరంటే మేము క్రైస్తవులం. ఎందుకు క్రైస్తవులు అయ్యాం మనం? కులమే క్రైస్తవమే. యేసు ప్రభు నమ్ముకుని ఆయనలో జీవించి నికారైన క్రైస్తవులుగా మనం జీవించినప్పుడే క్రైస్తవులం. పుట్టుక మేము క్రైస్తవులు అంటారు. పుట్టుక క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరి కులం వాళ్ళకే ఉంది. ప్రభుని మధ్యలో నమ్ముకున్నా, తర్వాత నమ్ముకున్నా, ఎప్పుడు నమ్ముకున్నా దేవుడు జీవించిన వాడే క్రైస్తవుడు. ఆత్మస్థితిలో దీనత్వం కలిగి ఆత్మస్థితులు ఎదిగిన వాడే నిజమైన క్రైస్తవుడు. కులం క్రైస్తత్వం కాదు అది. ఇక్కడ ప్రభు యూదులు కాకనే మీ యూదులు మరి చెప్పుకొనిచున్నారని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. మరి ఇదిగో మీరు శోధపడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మరణమునకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట వినుగలవాడు, చెవి గలవాడు వినుగాక. చెవి గలవాడే వినుగాక. ఎవరింటారు ఈ మాట? ఆత్మశివులు కావాలి, ఆత్మీయ స్థితి కావాలి, వినటానికి కూడా అది అర్థం చేసుకున్న ఆత్మ కావాలి, అది పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరేపణ కావాలి, అది వినాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, హృదయంలో ఉంచుకోవాలి ఆ వాక్యాన్ని. అప్పుడు ఆత్మీయ స్థితిలో ఎదిగి ఫలించగలుగుతాం. అప్పుడే మనం దేవుని దగ్గరికి చేరగలుగుతాం, అప్పుడే జీవికిరీటాలు పొందుకుంటాం. ఈ లోకంలో మన ఆత్మస్థితులు ఎదగాలని, ఫలించాలని, దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరచుకోవాలని, ఆ రాకడకు ఆయత్తపరచబడాలని తండ్రి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.